హలో అండి. పన్నీర్ పిజ్జాని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మా తోటికోడలు వాళ్ళొచ్చారు. సరే అని ఇంక అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా! పన్నీర్ కూడా నేనే చేశాను. ఇంకెందుకని పిజ్జా చేసేసాను. అయితే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను. ప్రత్యేకించి నేనేం తీసుకురాలేదు. ఇదెలా చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా ఈజీ. అయితే ఫస్ట్ వేడి నీళ్ళు హాఫ్ కప్ తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్ వచ్చి షుగర్ వేసుకున్నాను. కొంచెం మైదా పిండి వేసి కలిపేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత డ్రై ఈస్ట్ హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను. 7 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మైదా పిండి 1 కప్‌లోని కొంచెం సాల్ట్ వేసుకొని, ఆ డ్రై ఈస్ట్ మిశ్రమాన్ని కూడా వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్. 1 అవర్ తర్వాత డ్రై ఈస్ట్‌కి కొంచెం ఇది స్ప్రెడ్ అవుతది. చూడండి ఇలా పొంగిద్ది. తర్వాత బటర్ వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని తర్వాత బేక్ టిన్ ఉంటది కదా! దానికి కూడా బటర్ అప్లై చేసి ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఫోర్క్‌తో ఇలాగా కన్నాలు పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేమో పిజ్జా సాసు, టమాటో సాస్ కూడా వేసి బాగా అప్లై చేసిన తర్వాత చీజ్ వెయ్యాలి. కానీ పిల్లలు నేనేస్తా అన్నారని ఉల్టా పుల్టా చేసేసాను. చీజ్ కూడా వేసిన తర్వాత ఇక్కడ క్యాప్సికము, పన్నీరు అన్నీ వేసేసుకోవాలి. నేను కట్ చేసుకున్నాను కదా! అలా కట్ చేసి పెట్టేసుకొని హాఫ్ ఎన్ అవర్ బేక్ చేసుకోవాలి. ఇంకంతే పిజ్జా అయితే రెడీ అయిపోద్ది. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. కొంతమందికి పిజ్జా ఇష్టం ఉండిద్ది. కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలా చేసుకోండి చాలా ఈజీగా అయిపోద్ది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి. బాయ్.